ఇప్పుడే రైడ్ అయితే స్టార్ట్ చేశాను. నేను తెలియకుండా హైవే రోడ్లోకి వెళ్ళకుండా నార్మల్ రోడ్లోకి వచ్చేసా. ఇదంతా అడివే అంట, అందుకని చెప్పి నార్మల్ రోడ్ నుంచి హైవే రోడ్ ఎక్కేద్దాం అని చెప్పి ఇంకా హైవేకి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది హైవే. ఇంక వెళ్ళిపోతే మనకి ఇంకా నాకు తెలిసి మేబీ నేను కోల్కతా సైడ్ వెళ్తా, ఎందుకంటే ఒక్కడనే కదా, రిస్క్ చేయలేను. చూసారా ఇదంతా ఎలా ఉందో అంతా. సన్ రైజ్ అయింది ఇప్పుడు. ఇటు చూసిన అడుగు కింద ఉంది, ఎవరు లేరు రోడ్ల మీద. నిన్న నైట్ అయితే చాలా అంటే చాలా భయం వేసింది నాకు అడవిలో కాబట్టి. పైగా ఒక్కడనే ఉన్నాను. ఆ రోడ్లో వెహికల్స్ వెళ్తున్నాయి కానీ చీకటి అయిపోతుంది. ఊరేమో రావట్లే. ఇంకా కరెక్ట్గా 5 కిలోమీటర్స్ ఉందనగా పెట్రోల్ బంక్ తగిలింది, అక్కడైతే పడుకున్నా. నైట్ వాళ్ళు అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా రూట్ అంతా చెప్పారు కానీ నాకు అటు వెళ్ళబుద్ధి కావట్లేదు. చాలా మోటివేషన్ ఇచ్చారు అంకుల్, డేర్ చేయాలి ఇవన్నీ అని చెప్పి. కానీ ఎందుకో నా వల్ల అవ్వలేదు అటు సైడ్ వెళ్తాం. అందుకే ఇంక ఈ రూట్ చేసేసుకుని హైవేకి ఎక్కేద్దాం అని చెప్పి ఈ రూట్లో అయితే వచ్చేసాను నేను. ఇక్కడ ఏదో తోట ఉంది, సరే ఏం తోట తెలిస్తే అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఏంటో నాకు తెలియట్లేదు. ఎంత డౌన్ నుంచి వచ్చాము చూడండి. ఇది వచ్చేసి మన డే 7. ఇది ఏమంటూ నడుపుకో. నేనైతే ఈరోజు చాలా కష్టపడ్డా, టాస్క్ ఏదో చేశాను అనుకోవాలి. వెనకాల కనిపిస్తున్నారు కదా, ఆ బ్రో వాళ్ళు అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. పడుతున్నారు, ఏంటి బ్రో టూర్ వేస్తున్నావా అని. అవును బ్రో అని అందరూ చెప్తున్నారు. అబ్బా ఇది అంత ఫారెస్ట్ ఏరియా అంట. మన ఆంధ్ర బార్డర్కి వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి చాలాగా, ఎందుకంటే ఇది అంత ఫారెస్ట్ ఏరియా కాబట్టి. ఇప్పుడు వరకు అంటే తెలుగు వాళ్ళతో ఓకే బాగానే మేనేజ్ చేశారు, తర్వాత ముందు ముందు హిందీ వాళ్ళు తగులుతారు మనకి. ఇంకా వాళ్ళతో ఎలా ఉంటుందో మనకి ఏం తెలీదు. సో మనం హైవే ప్రిఫర్ చేస్తాం, బెస్ట్ అనిపించింది నాకు. నేను హైవే మీద వెళ్తాను ఎంత కష్టం వచ్చినా. 2 days లేట్ అయినా పర్లా, హైవేలోనే వెళ్దాం. మనకి ఏం కావాల్సింది మన డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి సేఫ్గా, అంతే కదా. తప్పకుండా మన డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతాం. సన్ బ్రో అయితే ఎగరేస్తున్నాడు పొద్దున్నే ఈరోజు. థ్యాంక్ యూ, బాయ్. ఫైనల్లీ అడవులోంచి అయితే హైవేకి అయితే వచ్చేసాం మనం. అమ్మా చాలా హ్యాపీగా ఇప్పుడే ఎంటర్ అయ్యాం. ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి 2 kilometers ఉంది, కోట ముంబాలి. అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసేసి కొంచెం పావుగంట రెస్ట్ తీసుకుని మళ్ళీ మన రైడ్ని కంటిన్యూ చేద్దాం. ట్యాన్ అయిపోతున్నాం మొత్తం ఫుల్గా. ఈరోజు అయితే అసలు 150 kilometers రైడ్ చేద్దాం అనుకున్నా, కానీ అసలు ఇది కావాలి. హైవేకి వచ్చినా సరిపోయేది. ఈరోజు ఆల్మోస్ట్ చాలా దూరం దాటేసాము. నిన్న హైవేకి వెళ్ళకుండా అటు సైడ్ నుంచి పెడుతుందని చెప్పి అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాను. అదేంటి మొత్తం ఫారెస్ట్ ఏరియా. అబ్బా నేను నాకైతే ప్యాక్ అయిపోయింది ఆల్రెడీ. అది మళ్ళీ రోజు 40 kilometers తక్కువ రైడ్ చేసుకుంటా బయటకు. అంటే వెళ్ళి 20 kilometers లోపలికి, ఇలా తిరిగి ఏదో మళ్ళీ హైవే ఎక్కేటప్పటికి 40 kilometers అయింది అది. ఇంకా అది అంతా రైడ్ చేసుకుని వచ్చేసరికి బాగుంది. అటు సైడ్ వెళ్తే బాగానే ఉంటుంది అన్నారు కానీ రూట్ అన్ని వాళ్ళు పెట్రోల్ బంక్లు అన్నారు. కానీ ఏదో నేను కోల్కతాకి అయితే నా సైకిల్ షిఫ్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను, కోల్కతా వరకు. ఏమంటారు నాకేం అర్థం కాదు. ఏదో ఒకటి మీరైతే చెప్పండి, కోల్కతా వరకు షిఫ్ట్ చేయమంటే షిఫ్ట్ చేస్తా, ఓకేనా. ఇంకా ఉన్నబ్బా ఆకాశం
కొండలు తాకుతుంటే వెళ్తున్నట్టు ఉంది. ఏముంది నేను కొండలు వస్తుంది బ్రిడ్జ్ టోల్ గేర్ పడుతుంది. కొండలు చూడండి. మనాలిలో కూడా మేబీ అలాగే ఉంటాయి కొండలు, లడక్ వెళ్ళే రూట్లో సేమ్. ట్రైన్ గోయింగ్. కొండ పైన చూపించండి, ఇలా కొండ పైన ఫ్లాగ్ ఎగురుతుంది. ఆకాశం కొండలు తాకుతుంటే వెళ్తున్నట్టు ఉంది. ఏముంది నేను కొండలు వస్తాను బ్రిడ్జ్ టోల్ గేర్ పడుతున్నాను. కానీ ఎలా ఉండదు. చిట్టినందుకు ఎంత చెమటలు పట్టిన చూడండి ఇలా బ్రిడ్జ్లో ఉన్నట్టు. అమ్మో చాలా దారుణం అంటే చాలా దారుణంగా ఉన్నాయి బ్రిడ్జ్లో. రేపు ఎల్లుండి అయితే మనం పూరి అయితే రీచ్ అవుతాం. ఇంకా పూరిలో అయితే దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి అయోధ్య, వారణాసి అన్నీ తిరుగుతాం. పోలీస్ సార్ అయితే మనతో చాలా బాగుంటారు. బాయ్ బ్రో. ఆ బ్రో వాళ్ళు అంట నా రీల్ చూసంట ఇప్పుడు గుర్తుపట్టి ఆగారు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే నా జర్నీ ఇంత స్మూత్గా సాగుతుంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్.